మెహరయ్య 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 నీకు వేల వేల వందనాలో మెహరయ్య 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 నీకు వేల వేల వందనాలో మెహరయ్య 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 నీకు కోటి కోటి దండాలో మెహరయ్య 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 నీకు కోటి కోటి దండాలో మెహరయ్య ఎంత గొప్ప దేవుడవయ్యా ప్రేమ గల్లా మా బాబయ్య ఏ తీరు నిన్ను గొల్దుమయ్య మెహరయ్య 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 నీకు వేల వేల వందనాలో మెహరయ్య 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 నీకు వేల వేల వందనాలో మెహరయ్య తెలంగాణ మూనందు నిజామాబాద్ జిల్లాలోన కామారెడ్డి నందు మెహరూ నగరులోన ప్రేమాలయము నందు దివ్య స్వరూపముతోటి మమ్మేలుతున్న బాబా నీకెల్ల దండాలు మమ్మేలుతున్న బాబా నీకెల్ల దండాలు తెలంగాణ మూనందు నిజామాబాద్ జిల్లాలోన కామారెడ్డి నందు మెహరూ నగరులోన ప్రేమాలయము నందు దివ్య స్వరూపముతోటి మమ్మేలుతున్న బాబా నీకెల్ల దండాలు మమ్మేలుతున్న బాబా నీకెల్ల దండాలు అలుపన్నదే లేక బాబయ్య మమ్ము ఆలిస్తూ పాలిస్తున్నావు మెహరయ్య అలుపన్నదే లేక బాబయ్య మమ్ము ఆలిస్తూ పాలిస్తున్నావే మెహరయ్య ఎంత గొప్ప దేవుడవయ్యా ప్రేమ గల్లా మా బాబయ్య ఏ తీరు నిన్ను గొల్దుమయ్య మెహరయ్య 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 నీకు వేల వేల వందనాలో మెహరయ్య 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 నీకు కోటి కోటి దండాలో మెహరయ్య మా చీకటి బతుకుల్లోన వెన్నెలా వెలుగైనావు తల్లోలే లాలించి తండ్రోలే పాలించి కంటికి రేపోలే మమ్ముగా పాడినావు కలకాలము నిన్ను మర్చిపోలేమయ్యా కలకాలము నిన్ను మర్చిపోలేమయ్యా మా చీకటి బతుకుల్లోన వెన్నెలా వెలుగైనావు తల్లోలే లాలించి తండ్రోలే పాలించి కంటికి రేపోలే మమ్ముగా పాడినావు కలకాలము నిన్ను మర్చిపోలేమయ్యా కలకాలము నిన్ను మర్చిపోలేమయ్యా నీ చరణ దాసులమయ్యా బాబయ్యా నీ పాదం మీద పువ్వులమయ్యా మెహరయ్యా నీ చరణదాసులమయ్యా బాబయ్యా నీ పాదం మీద పువ్వులమయ్యా మెహరయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా ప్రేమ గల్లా మా బాబయ్య ఏ తీరు నిన్ను గొల్దుమయ్యా మెహరయ్యా మెహరయ్య 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 నీకు వేల వేల వందనాలో మెహరయ్య 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 నీకు కోటి కోటి దండాలో మెహరయ్య ఏడేడు జన్మలకైనా నిన్ను మరవాలేమయ్యా నీ కాలిలోనా మేము ధూళిమై ఉంటామయ్యా నీ మేడలోనా మేము పూలమాలవుతామయ్యా నీ దాపులోనా మాకు సౌఖ్యము మోక్షము నీ దాపులోనా మాకు సౌఖ్యము మోక్షము ఏడేడు జన్మలకైనా నిన్ను మరవాలేమయ్యా నీ కాలిలోనా మేము ధూళిమై ఉంటామయ్యా నీ మేడలోనా మేము పూలమాలవుతామయ్యా నీ దాపులోనా మాకు సౌఖ్యము మోక్షము నీ దాపులోనే మాకు సౌఖ్యము మోక్షము నీ పెదవులపైన మేము బాబయ్యా నవ్వుల పువ్వులమయ్యి ఉంటామయ్యా బాబయ్యా నీ పెదవులపైన మేము బాబయ్యా నవ్వుల పువ్వులమయ్యి ఉంటామయ్యా మెహరయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా ప్రేమ గల్లా మా బాబయ్య ఏ తీరు నిన్ను గొల్దుమయ్యా మెహరయ్యా
మెహరయ్య 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 నీకు వేల వేల వందనాలో మెహరయ్య. మెహరయ్య 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 నీకు వేల వేల వందనాలో మెహరయ్య. మెహరయ్య 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 నీకు కోటి కోటి దండాలో మెహరయ్య. మెహరయ్య 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 నీకు కోటి కోటి దండాలో మెహరయ్య. శారదా ప్రసాద్ గారు, తర్వాత తోడుగా అరుణ రవీంద్ర గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని వాళ్ళని కోరుతున్నాము. జై బాబా. సర్వరక్షక నీవు ఆదిని అంతమును లేచినాడు నిర్వమానలో నీ ప్రమాణం ఎవరూ ఎరుగలేడు. నీవు వర్ణం నామము రూపము గుణము లేనివాడు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడు. నీవు అవిభాషుడు, దివ్య చర్చలో కానీ నిన్నెవరూ చూడలేదు. నీవు ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ ఉన్నావు, మరి నీవు ఎల్లప్పుడూ నీవు అంతటా అన్నింటిలో ఉన్నావు, మరి నీవు అందరికీ అన్నింటికీ ఆవరణలు. నీవు ఆకాశములు పాతాళములు, నీవు వ్యక్తులవు అవ్యక్తులవు, అన్ని భూమికలను ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు మూడు లోకాలలో ఉన్నావు, మూడు లోకాలకు ఆవరణగా ఉన్నావు. నీవు అఘోషుడు, సర్వస్వతంత్రుడు. నీవు సృష్టికర్తవు, ప్రభువు, అందరి మనసులను హృదయాలను ఎరిగినవాడు. నీవు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞాని. త్రికాలమేది జ్ఞానమేది. నీవు సర్వదయాళుడు, నిత్య శుభకరుడు. నీవు ఆత్మకెళ్ళ ఆత్మవు, అనంత విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల ప్రతిమూర్తివి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసారుడు. నీవు ప్రాణపురుషుడు, సర్వోన్నతుడు. నీవు ప్రభువు, పరమేశ్వరుడు. నీవు కరుడు, పరాత్పరుడు. నీవు బ్రహ్మం, అల్లాహ్, ఇలాహి, యజమాన్, అహోబల్, వేదమణి భగవంతుడు. నీవు ఈశ్వర్ అనబడి ఏకైక పురుషుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాయజమాన్
O God, Father in heaven, పరమదయాళుడు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రములో మా ప్రతి తలపులను మేము పశ్చాత్తాపడుచున్నాము. ప్రతి మాటను చేసి ప్రతి చేతను మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చేయని ప్రతి పనికి, ప్రతి మాటను, ప్రతి తలంపును ప్రతి పనికి, ప్రతి మాటను, ప్రతి తలంపును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామతో కూడిన మా ప్రతి తలంపులకు, కామ ప్రేరితమైన మా ప్రతి చేతను, అధికపడిన అనుభవములకు, సమస్త ప్రవర్తనలకు, ఆ కఠినమైన వాగ్దానములకు, సమస్త తడంగులకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా పరుల రాజములను గురించి మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలిగించిన మేము ఆడిన ప్రతి మాటలు, చేసిన ప్రతి చేతను ఇతరులకు బాధ కలగవలని మేము కోరిన ప్రతి కోరికలు వీటికి పశ్చాత్తాపడుచున్నాము. అపారదయాళుడైన ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమించమని వేడుకొనుచున్నాము. తలంపులలో, మాటలలో, చేతలలో నీ ఇష్టానుసారము చేయడానికి నిరంతరము విడుదల పొందుతున్నాము. మమ్మల్ని క్షమించమని వేడుకొనుచున్నాము. ప్రియతమ నిన్ను అధికారికంగా ప్రేమించినట్లు ఇంకా ఇంకా ఎంతో అధికంగా నీతో ఐక్యతలో ఉండగల ఆనందం సంపాదించినంత వరకు నిన్ను సహాయం చేయి. ఇంకా చిట్ట చివరలో నామమును దృఢంగా పట్టుకొని ఉన్నట్టు మా అందరికీ సహాయం
స్వాగతం ఇస్తోంది మెహరు పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం. గగనసీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం. సకల జనుల ఆహ్వానం. సకల జీవ గమ్యస్థం. సకల జనుల ఆహ్వానం. సకల జీవ గమ్యస్థం. సకల యోగముల సారం. సత్య ప్రేమ సందేశం. సకల యోగముల సారం. సత్య ప్రేమ సందేశం. ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం. గగనసీమ నుండి అవతార పతాకం. ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం. గగనసీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం. గగనసీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం. అవతార పతాకం. విశ్వ సోదర న్యాయం. విశ్వమెల్ల కళ్యాణం. విశ్వ సోదర న్యాయం. విశ్వమెల్ల కళ్యాణం. శాశ్వత సౌఖ్యానికి శాంతి చిహ్నము. శాశ్వత సౌఖ్యానికి శాంతి చిహ్నము. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం. గగనసీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం. అవతార పతాకం. ఇందాక సప్తవర్ణం అంటే ఏంటి, ఈ యొక్క పతాకం యొక్క విశిష్టత సోదరులు సుబ్రహ్మణ్యం గారు ఒక 5 నిమిషాల్లో చెబుతారు. తర్వాత ధుని కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ ఇక్కడ ఉంది. జై బాబా. బాబాకి ఏప్రిల్ 23, 1924 సంవత్సరం 23 ఏప్రిల్ 1924 నాడు బాబా యాక్చువల్లీ మన జోపిడి బాబా సైజ్ స్టార్ట్ చేసిన జోపిడి ఉండేది. ఆ జోపిడికి చుట్టూ ఏం చేశారంటే ఒక కంచె వేశారు. కంచె అంటే ఆవులు మేకలు వచ్చి లోపలికి రాకుండా. అయితే బాబా ఏం చేశారంటే మెహరాబాద్ లో జరిగింది. మెహరాబాద్ లో జోపిడి దగ్గర బాబా ఏమన్నారంటే అక్కడ ఒక పతాకాన్ని ఎగరేస్తే బాగుంటుంది, అందరికీ తెలుస్తుంది ఆ జోపిడి అని చెప్పేసి అన్నారు. సరే పతాకాన్ని తయారు చేయమని చెప్పారు. నవల్ తలాతి అనే ఆయన పతాకాన్ని తయారు చేశాడు. నవల్ తలాతి ఆయన పేరు. ఆయన తయారు చేసిన తర్వాత బాబా స్వయంగా దీంట్లో ఆ 7 రంగులని బాబాయే సజెస్ట్ చేయడం జరిగింది. అంటే పైన బాబా ఏం చెప్పారంటే పైన నీలం కింద ఎరుపు ఉండాలి, మిగతావన్నీ మీ ఇష్టం, మీరు ఎలాంటి కలర్లు కావాలంటే అలాంటి కలర్లు పెట్టుకోవచ్చు అన్నారు. అయితే ముందుగా ఈ పతాకాన్ని తయారు చేసేటప్పుడు రంజాన్ అబ్దుల్లా దీన్ని ఆకుపచ్చగా తయారు చేద్దాం అన్నాడు. అంటే వద్దు ముస్లిం కలర్ వద్దని చెప్పారు. అలాగే ప్రతి ఒక్క మండలి సభ్యుడు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పారు, వద్దన్నారు. మిగతా వాళ్ళు వద్దన్నారు. మొత్తానికి బాబా 7 రంగులు సజెస్ట్ చేసిన తర్వాత ఆయన రంజాన్ అబ్దుల్ గని బాబాని అడిగారు, ఏంది బాబా 7 రంగుల విశిష్టత ఏంటి అని అడిగితే, ఈ 7 రంగులు 7 చైతన్య భూమిక సూచికలు. మీ చైతన్య భూమికలు అన్నమాట ఇవన్నీ కూడా. 7 రంగులు చైతన్య 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఆ కాన్షియస్నెస్ కాకుండా అంటే మీ చైతన్య భూమికలే కాకుండా ఈ 7 రంగులు కూడా మీలో ఉన్న సంస్కార ముద్రలను తెలియజేస్తాయి. అన్నిటికన్నా కింద ఎరుపు రంగు సంస్కారాలు, భౌతికమైన సంస్కారాలు, నీలం రంగు సంస్కారాలు, దైవీ సంస్కారములు అని చెప్పేసి బాబా ఆ రోజు వాళ్ళకి ఈ పతాకం గురించి వివరించడం జరిగింది. సో ఇది ఈ సప్తవర్ణ పతాకం తాలూకా ఆవిర్భావం. దాంట్లోనే మీకు ఇప్పుడు విశ్వ సోదర న్యాయం అని చెప్పేసి మనం పాడుకుంటూ ఉన్నాం. సో అదే విధంగా మనం ఆయనతో మెహర్ బాబాతో కంపానియన్షిప్ అంటే సహచర్యం కోసం
ఆయన గుర్తుగా మనం ఇది ఎగరేస్తూ ఉన్నాం. అవతార్ మెహర్ బాబా की जय, 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 అవతార్ మెహర్ బాబా की जय. ఈ యొక్క ధునిలో ప్రతి ఒక్కరు కూడా ఈ ధుని ఎలా వచ్చింది, దీని యొక్క కారణం ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి, సోదరి ఉమా మేడం గారు ఒక 5 minutes బాబా ఎంత టైం ఇస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నాకు గుర్తున్నంత వరకు చెప్తానండి. సుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ నవంబర్ 10, 1925లో బాబా మొట్టమొదటిసారిగా ధుని వెలిగించారు. అది మెహరాబాద్లో. చాలామంది అక్కడ వాళ్ళు కరువు కటాక్షంతో చాలా కరువు ఉంది. అప్పుడు వాళ్ళందరూ వచ్చి బాబాని రిక్వెస్ట్ చేస్తారు, మాకు వర్షం పడేటట్టు చేయి స్వామి, ఇక్కడ చాలా ఎండలుగా ఉన్నాయి, మా బావుల్లో నీళ్లు లేవు, కరువు ఎక్కువగా ఉంది, ఏదైనా చేయండి అని అంటే బాబా మనకి తెలుసు మహిమలు ఎప్పుడు చేయరు. అయితే బాబా అప్పటికప్పుడు అక్కడ ఉన్న పుల్లలైన వెలిగించి అక్కడ ఒక చిన్న ధుని వెలిగించడం జరుగుతుంది. తర్వాత అందరినీ కూడా వెళ్ళిపోమంటారు, ఇక్కడి నుంచి మీరు వెంటనే మీరు మీ స్థలాలకు వెళ్ళిపోండి అని. అప్పుడు చూస్తే విపరీతమైన వేడి, ఎండ తీవ్రత చాలా ఉంది. ఎవరికి కూడా అవగాహన అనేది లేదు. బాబా ఎందుకు వెళ్ళమంటున్నారో ఏంటి, వెళ్ళిపోమన్నారు అంతే అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ మాత్రము మబ్బు లేదు అసలు. అటువంటిది నల్లటి మేఘాలు కమ్ముకుని వెంటనే చాలా విపరీతమైన వర్షం వస్తుంది అక్కడ. ఆ వర్షంలో వాళ్ళందరూ తడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది మొట్టమొదట జరిగింది. ఆ తర్వాత బాబా 12వ తారీఖున వెలిగించారు. అది ప్రతి నెల కూడా మంగళవారం 12వ తారీఖున వెలిగించడం ఆనవాయితీ అయింది. దాని తర్వాత అమరతిథి అప్పుడు కూడా బాబా దగ్గర అక్కడ లోవర్ మెహరాబాద్ లో మనందరం చూస్తుంటాము, అక్కడ ధుని వెలిగించడం కూడా ఆనవాయితీ అయిపోయింది. ఈ మధ్యనే ఒక గత 3-4 సంవత్సరాలుగా దాన్ని కూడా మానేశారు. అయితే ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా 12వ తారీఖున మెహరాబాద్ లో ధుని, అలాగే సాయంత్రం పూట సంధ్య వేళ అప్పుడు సూర్యాస్తమం సమయంలో కంటిన్యూ చేస్తున్నారు. అయితే దాని గురించి గట్టిగా చెప్పుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనము త్యజించాలో దాన్ని ఈ గంధపు చెక్క రూపంలో మనం మనసులో అనుకుని దానిలో వేయడం కూడా జరుగుతుంది. దాని గురించి కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడిని తలుచుకుని, బాబాని తలుచుకుని ఆ అగ్ని జ్వాల అనేది మన హృదయంలో వెలిగించుకోవాలి ముందు. అది ఇదంతా వ్యసనం ఏదైతే ఉందో, చెడు అలవాట్లనండి, వ్యసనం అనండి, బ్యాక్ బైటింగ్ అనండి, అది వెలిగించి అనుకుని దానిలో వెలిగించడం కాదు, అది ప్రాక్టీస్ చేయాలి మనం. ఇదేదో ఆనవాయితీగా ఏదో వచ్చామా చేసామా వెళ్ళామని కాకుండా దాన్ని ప్రాక్టీస్ చేసేటట్లయితేనే దాని ఫలితం ఉంటుంది. కొంతైనా మనం ప్రయత్నించాలి. అలాగే నేను చెప్పినట్టు ఆ బాబాపై ప్రేమతో బాబాని కనుక్కోవడానికి మనము మన హృదయాల్లో ధుని అనేది ఆ మంట అనేది మనము మన హృదయాల్లో వెలిగించుకోవాలి. అది దాని ప్రాముఖ్యత. కాబట్టి మనకు ఒక అవగాహనతో పోతున్నాము ఇవాళ రేపు.
మనకి ఎన్నో పుస్తకాలు అవన్నీ ఉన్నాయి మనకి తెలియజేయడానికి. ఆ రకమైన అభిప్రాయంతో ఇవాళ నుంచి మనము అట్లీస్ట్ ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి ఈ అవకాశం ఇచ్చిన బాబాకి, రామచంద్ర గారికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఆవిడ చెప్పడం ఏంటంటే, మీ మనసులో ఏదైతే మీరు బలహీనత ఉన్నదో ఆ బలహీనతని స్మరించుకొని మీరు ఏం చేస్తారంటే దునిలో అది వదలడంతో ఆ దునిలో గంధపు చెక్క రూపంలో మీరు దాన్ని వదులుతున్నారు. మీ బలహీనతని ఆ దునిలో అది జ్వలించుకుపోతుంది. అది ఆవిడ చెప్పారనమాట. ముఖ్యంగా మెహర్ బాబాకి జై. ఇది మన భాషలో చెప్పాలి అని అనుకుంటే మనం అందరం కాశీ వెళ్తాం, అందరికి తెలిసింది. అంటే ధుని గురించి నేను దానికి దీనికి లింక్ అని కాదు, దానికి దీనికి చాలా తేడా. మనం కాశీ వెళ్ళామంటాము, వచ్చిన తర్వాత ఏం వదిలేసావు కాశీలో అని. మనం ఏం వదిలేస్తాం అక్కడ? మనకు ఇష్టము కానటువంటి వస్తువును వదిలేస్తాం తప్ప మనకు ఇష్టమైనటువంటి వస్తువును వదిలేయము. మనకు పరిగాలి వస్తువు ఏదైతుందో అది వదిలేస్తాం. దానికి దీనికి తేడా ఏంటంటే, దీంట్లో మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా మనము ఈ జీవితంలో ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు, మనం దేనికి బానిస అయి ఉన్నాము, ఆ బానిసను వదిలిపెడితే కనుక నీవు తప్పకుండా భగవంతుని దృష్టిలో ఉంటావు, భగవంతునికి దగ్గర అవుతావు అనేది బాబా యొక్క ధుని ప్రత్యేకత. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा, अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार, नमो मेहर बाबा, अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा, जोहारुल श्री मेहर बाबा, जोहारुल श्री मेहर बाबा, महिनी जनिंచిన మానవ రూప, महिनी जनिंచిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవా, ప్రభు నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవా, అజ్ఞానామృత అంతము చేసి, అజ్ఞానామృత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిలో సంగి, దివ్య విజ్ఞాన దృష్టిలో సంగి, హరిషర్వర్గము అంతరించగా, హరిషర్వర్గము అంతరించగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవా, ప్రభు నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవా, జై మెహర్ బాబా జై, 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 అవతార్ మెహర్ బాబా की जय।
जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा। जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा। आश भरी है तुमसे मिलने, तड़पत है मेरे प्राण, दीन दया घन प्रेम के सागर, दीन दया घन प्रेम के सागर, बसो मेरे ही आन। मेहरबा, 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 मेहरबा। मन चंचल है शत्रु हमारा, नित करता अभिमान, तुम्हारे मिलन में पर्दा बनकर, तुम्हारे मिलन में पर्दा बनकर रहता है नादान। मेहरबा, 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 मेहरबा। क्या चाहूं मैं तुमसे प्रियतम, भाव एक अजान, पाऊं सुख तुम्हारी मर्जी में, पाऊं सुख तुम्हारी मर्जी में, चाहूं यही वरदान। मेहरबा, 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 मेहरबा। मेहरबा, 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 मेहरबा। जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा, 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 मेहरबा।
కనులలోన హృదయములోన కనులలోన హృదయములోన నీ రూపమే నిలిసిపోవా నీ రూపమే నిలిసిపోవా కనులలోన హృదయములోన కనులలోన హృదయములోన నీ రూపమే వెలిసిపోవా నీ రూపమే వెలిసిపోవా వికసించు విరతల్లు నీ మోమున ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే వికసించు విరతల్లు నీ మోమున ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే ఎన్నెన్నో జన్మల పుణ్యమురా ఎన్నెన్నో జన్మల పుణ్యముగా ఈ జన్మలో నిన్ను కాచితివే కనులలోన హృదయములోన కనులలోన హృదయములోన నీ రూపమే వెలిసిపోవా నీ రూపమే వెలిసిపోవా మృదు మధురా నీ నామ స్మరణమునే నిలిపేమో మా హృదయ ఫలకమున మృదు మధురా నీ నామ స్మరణమునే నిలిపేమో మా హృదయ ఫలకమున అవతార మూర్తివి ఓ బాబా అవతార మూర్తివి ఓ బాబా కైకొను మా హృదయ పుష్పాంజలి కనులలోన హృదయములోన కనులలోన హృదయములోన నీ రూపమే వెలిసిపోవా నీ రూపమే వెలిసిపోవా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా పాదలన్నీ పరిచయములే 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 ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో పాడను ఈ గీత రూపమున కనులలోన హృదయములోన కనులలోన హృదయములోన నీ రూపమే వెలిసిపోవా నీ రూపమే వెలిసిపోవా కనులలోన అవతార్ మెహర్ బాబా కీ జై నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు వాగ్దేవ్యై నమః నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ
విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మాతా పితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. మాతా పితృభ్యో నమః. సభాయై నమః. నన్ను రాజేశ్వర్ శర్మ అని పిలుస్తారు. ఈ బాబా తత్వం మీద 4 నిమిషాలు మాట్లాడేటువంటి అవకాశం దొరికింది అని అంటే ఇది మీరు డిసైడ్ చేసింది కాదు, నేను నిశ్చయించుకున్నది కాదు. అప్రయత్నంగానే అనామకంగానే ప్రాకృతికమైనటువంటి పద్ధతి ద్వారా ఒనగూడినటువంటి ఒక ఆయోజన స్థితి. లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా 2 అంశాల మీద పోరాడుతున్నారు, జీవిస్తున్నారు. అది ఒకటి ప్రకృతి, 2 ప్రపంచం. ఒక వ్యక్తి దగ్గరికి ఏదైనా ఉన్నది అని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయాలి అని అనుకుంటే ఆ దొరికేదంతా కూడా ప్రకృతిలోనే దొరుకుతుంది. ఆ ప్రకృతి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి భూమికలు ఎన్ని ఉన్నా అన్ని భూమికలకు మూలమైన భూమిక మౌనం. మౌనం. నిత్య జీవితంలో కూడా మనం ఏ సమస్యను పరిష్కరించుకోదలిచినా ఆ సమస్యకు పరిష్కారము దొరికేది మౌనంలోనే. మరి ఇది ఎంతమంది గ్రహిస్తున్నారో ఎంతమంది గ్రహిస్తలేరో ఎవరి విచారణలో వాళ్ళకి తెలుస్తుంది. ఆ మౌనము అనేటువంటిది మళ్ళీ 2 రకాలు. ఒకటి ప్రాపంచికమైన మౌనము, 2 పారమార్థికమైన ప్రకృతి తత్వమైనటువంటి మౌనము. ఈ ప్రకృతి తత్వమైనటువంటి మౌనాన్ని ఒక్కసారి అవగతం చేసుకొని అక్కడ నిలవగలిగితే అక్కడ దొరికేటువంటి స్థితి ఏమిటిది అంటే సంపూర్ణమైనటువంటి స్థితికి మూలమైనది జ్ఞానస్థితి. ఆ జ్ఞానానికి మూలమే మౌనము. ఆ మౌనాన్ని ఆశ్రయించి సాధన చేసి గురుతత్వములో భాసిల్లుతున్నటువంటి మహనీయులలో మెహర్ బాబా గారు. మరి పంచసద్గురు సాంప్రదాయం లోపల వీరొకరు అని చెప్తారు. ప్రకృతి అంటేనే పంచతత్వాల సమ్మేళనం. పంచతత్వాల సమ్మేళనం యొక్క మూల స్థితికి బయట కనిపిస్తున్నదే ఈ ప్రపంచం. ఈ ప్రపంచం ఏదైతే కనిపిస్తుందో దీనిని మళ్ళీ అర్థం చేసుకొని దానిని పొందాలన్నా అందులో ప్రపంచంలో జీవించాలన్నా మళ్ళీ మౌనానికి వెళ్ళాల్సిందే. ఒక్కసారి చిన్న ఉదాహరణతోని మనము సమన్వయం చేసుకొని విచారిస్తే 2 నెలలు ఎన్ని, 3 2 ఎంత, 5 రూపాయలకు ఒక పండు వస్తే 10 రూపాయలకు ఎన్ని పళ్ళు వస్తాయి? ఒక్కసారి విచారిస్తే దాని సొల్యూషన్ మౌనంలోనే దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. ఆ మౌనంలో దొరుకుతున్నటువంటి స్థితిని పట్టుకోగలగడమే సాధన. సాధన అని అనడానికి మళ్ళీ జపాలు తపాలు ఇవన్నీ భూమికలే కాదని నేను అనను. కానీ ఏ భూమికను ఆశ్రయించినా మళ్ళీ దొరకాల్సినటువంటి స్థితి ఎక్కడ అంటే ఆ మౌనంలో. ఆ మౌనం ఎక్కడుంది, అది ఎక్కడ దొరుకుతుంది? ఇది ఒక పెద్ద సందేహం. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉన్నట్టుండి విచారిస్తే అక్కడనే దొరుకుతుంది. 2 కనురెప్పలు వాల్చే మధ్యన ఉన్నది. ఒక శ్వాసను విడిచి ఇంకొక శ్వాసను పీల్చే దగ్గర ఉన్నది. ఒక మాటకి మధ్యన ఉన్నది. ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి మధ్యన ఉన్నది. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యన ఉన్నది. లేని చోటు లేదు, ఉన్నది అనేదే సత్యం. దాన్ని అర్థం చేసుకోవడము అది అంత సులువైన విషయమేం కాదు. చెప్పడమే సులువు అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి తత్వం అర్థమైతే అది పరమార్థ తత్వమే.
ఆ పరమార్థ తత్వాన్ని జీవనము మొత్తము ఆ మహర్షి సాధన ద్వారా లోకానికి వెదజల్లబడినటువంటి ఐశ్వర్యమే ఆ ప్రేమ. మరి ఆ ప్రేమకి జాతి లేదు, కులము లేదు, మతము లేదు, ఏది లేదు. అది ఏంటి అంటే అదొక స్థితి, అదొక తత్వం. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రపంచంలో వెతికే ప్రేమకి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. అది రెండు భిన్న ధృవాలు. అందుకే మూల ప్రకృతిలో ఉన్నటువంటి తత్వానికి చెప్పుకోవడానికి మరో పేరే ప్రేమ. అది అనిర్వచనీయం, ఎంత చెప్పినా తక్కువనే. అది ఆస్వాదించదగింది. అది అందుకే అలౌకికమైనది. అలౌకికము అనిర్వచనీయమైనటువంటి తత్వమే ఆ ప్రేమ. ఆ ప్రేమ దొరికేది మౌనంలో. ఆ మౌనాన్ని ఆశ్రయించి వెదజల్లినటువంటి తత్వపురుషుడే ఈ బాబా. కనుక ఈ బాబా సందేశంలో ఉన్నటువంటి ప్రేమతత్వానికి అందరూ కనెక్ట్ కారు అనడానికి అవకాశమే లేదు. కనెక్ట్ అయ్యారు అని అంటే అది ప్రేమతత్వంలో జీవిస్తున్నట్టుగానే లెక్క. మేము ఈ క్షేత్రానికి కొన్ని ఏళ్ల నుంచి అనుబంధం ఉన్నా క్షేత్రంలో ప్రేమ లేదు. ప్రేమ అంతటా ఉన్నది. అంతటా ఉన్నటువంటి స్థితిలో ఈ క్షేత్రం అనేది ఒక భాగం. కనుక ఈ క్షేత్రం ద్వారా 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ప్రేమమయమైనటువంటి సభకి నా అభినందనలు తెలుపుతూ నా వాణికి విరామాన్ని ప్రకటిస్తూ సెలవు. జై బాబా. దారులు ఎన్నైనా గమ్యం ఒక్కటే అనే మార్గంలో ముఖ్యంగా ప్రతి మానవుడు అవలంబించాల్సింది మౌనము. మరి ఆ మౌనాన్ని ఇందాక గురువుగారు చాలా చక్కగా మనందరికీ వివరించారు. దాని గురించి మనం ఎంతలో తపన పడతామో అది మనకు మనమే, మన మనస్సుకు మనమే ప్రశ్న వేసుకుంటే మనకు జవాబు దొరుకుతుందా దొరకదా బాబాకు వదిలిపెట్టాలి. అది అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मूर्ति नीवे ओ बाबा परमात्म स्वरूपुड नीवे. माया नाटक लोकंलो दर्शक निर्मातవు నీవే ओ बाबा दर्शक निर्मातవు నీవే. అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు. పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనా చలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనా చలనము లేవు. నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేహర్, నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేహర్. అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక రే. పాత్ర వినయము ప్రతి కర్మల కనుగుణ్యం. జననా మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్ర వినయము ప్రతి కర్మల కనుగుణ్యం. జననా మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కార రహితం పరమానంద భరితం. సంస్కార
నాథవు నీవే अवतार बाबा की जय जय बाबा।